టీమిండియా చరిత్ర పునరావృతం చేసింది. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ తాజాగా నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సాధించింది. ఈ నేపథ్యంలో యావత్ భారతవాణి సూర్యసేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ టీమిండియాకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన సారథి మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో స్పందించాడు. జట్టుతో పాటు ఒకప్పటి సహచర ఆటగాడు ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ఆసక్తికర పోస్టు పెట్టాడు. అహ్మదాబాద్ లో చరిత్ర సృష్టించబడింది. టీమిండియాకు శుభాకాంక్షలు. సహాయ సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులకు అభినందనలు. ఈ రోజు టీమిండియా ఆట కన్నుల పండగగా సాగింది. కోచ్ సాహెబ్, మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు, అబ్బో అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదించండి బాయ్స్ అంటూనే బుమ్రా గురించి కూడా ఒక మాట చెప్పగా అతడు ఒక ఛాంపియన్ బౌలర్ అని ధోని ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టాడు. ఇందుకు టీమిండియా ట్రోఫీతో ఉన్న ఫోటో జత చేసి ధోని షేర్ చేసిన ఈ పోస్టు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ కాంబో తదుపరి వరల్డ్ కప్ వరకు ఉంటే భారత్ కు హ్యాట్రిక్ గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ధోని ఈ టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నుంచే చెబుతున్నాడు టీమిండియా ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని. అన్నట్టుగానే సూర్యసేన గెలిచి చూపించింది. ఇక నిన్న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ కు వచ్చి కన్నులారా తిలకించాడు ధోని. రోహిత్ శర్మతో కలిసి డగౌట్ లో మ్యాచ్ ని వీక్షించాడు. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అటు రోహిత్ శర్మ ఇటు ఎంఎస్ ధోని ట్రోఫీని గ్రౌండ్ లో ప్రదర్శించిన విషయం తెలిసిందే.